అన్న మన వృత్తే మారతలేదు, మన వృత్తులు ఇంతవరకు అప్డేట్ లేదు. చాలా మన కుల వృత్తులు అయితే చాలా అయితే అప్డేట్ వచ్చినాయి. మన వృత్తి ఎందుకు అప్డేట్ అయితే లేదు? గవర్నమెంట్ మన వచ్చే సేఫ్టీ మూకులు ఇచ్చేవి కూడా చాలా నిరసన జరుగుతుంది. మన ఇంతవరకు ఆ మూకులు ఎట్లున్నాయో మా ఊళ్ళో నేను ఇంతవరకు అయితే ఆ మూకు కూడా చూడలే, అవి ఎట్లున్నాయేమో. చాలా వృత్తులు అయితే అప్డేట్ అయిపోయింది, చాలా వృత్తులు. మన వృత్తి ఇంతవరకు అప్డేట్ కాలే, ఇట్నే ఉండిపోయింది. తాడిమించల పడ్డలో కూడా చాలా మందికి ఇంతవరకు డబ్బులు ₹1 కూడా చూడడం వాళ్ళు చాలా మంది. దాని గురించి కూడా పెద్ద లాంగ్ వీడియో అయితే మన ఛానల్ అయితే చేసి అప్లోడ్ చేస్తా. వాళ్ళ ఎంతమందికి డబ్బులు వస్తున్నాయి ఏం కదా. మన గౌడన్నలో యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయరు. మీ ఊళ్ళో ఇంతకు వచ్చినాయి డబ్బులు, ఎంతమందికి వచ్చినాయి, ఎంతమంది రాలి, ప్రతి ఒక్కరు గౌడన్నకు తెలవాలి. మన వృత్తి నుంచి చాలా మంది ఇప్పటికీ రోజుకు ఒక 10 రోజులకు ఒక్కొక్క గౌడన్న తాడిమించ కింద పడి దెబ్బలు దాకా అయితే జరుగుతున్నాయి. దీనికైతే గవర్నమెంట్ బాధ్యత. ఎందుకంటే ఇంతవరకు సేఫ్టీ మొక్కలు మనకి ఎందుకు వస్తలేవు, మన హక్కులకు మనకు ఎందుకు ఇస్తలేరు, ఇంతవరకు మనకు డబ్బులు కూడా వస్తలేవు. దాని గురించి అయితే మనం మాట్లాడాలి. దీని గురించి మనం గలవెత్తి మనం మాట్లాడిన రోజులైతే రావాలి. అందరూ కలిసిమెలిసి ఉంటూ వస్తుంది. జై గౌడన్న, జై జై గౌడన్న.